అమ్మా నువ్వేసుకో. నువ్వు తినవే, నాకేం వద్దు గాని. సర్లే నేనే తింటాను. వదినా నువ్వు తర్వాత తిను. సూపర్ ఉంది. నా లంచ్ అయిపోయింది. నేను వెళ్ళి నవలు చదువుకోవాలి. బాయ్. ఇప్పుడేమంటావు ధరణి? నేను చెప్పింది అబద్ధమా? తన నోటితోనే నిజం చెప్పిందిగా, విన్నావా? అమ్మ నా జాంకాయగా, నా చెల్లెల్నే పటాయిస్తున్నావా? చెప్తాని సంగతి. అందుకేనా మాటి మాటికి ఇంటికొస్తున్నావు? నేను కోటేశ్వరుడికి ఇచ్చి దాన్ని చేయాలనుకుంటుంటే నువ్వు దాన్ని చేసుకుని దాని వెనకున్న కోట్లను కొట్టేయాలనుకుంటున్నావా? అయిపోతావురా నువ్వు. ఏంటి ధరణి, అడిగిన దానికి సమాధానం చెప్పవే. స్వాతి చెప్పినా నమ్మవా? కొంచెం ఉండాలి లేక, మాట్లాడే ముందు దీన్ని కొంచెం వాడాలి. స్వాతి నిజంగా ఆకాష్ని ప్రేమిస్తే నువ్వు అడగగానే తడబడకుండా ఆన్సర్ చెప్తుందా? కాదని నువ్వెలా అంటావు? వాళ్ళ మనసులోకి దూరి చూసొచ్చావా? మనసులోకి దూరక్కర్లేదు. వారు ఎలాంటి వారో వాళ్ళ మనసులేంటో తెలిస్తే చాలు. బావా, ధరణి అలాగే అంటుంది. వాళ్ళైతే లవ్ చేసుకుంటున్నారు, అది కన్ఫర్మ్. నా మాట నమ్ము. మొదలు పెట్టావా? ప్రశాంతంగా ఉన్న ఇంట్లో మళ్ళీ గొడవలు మొదలు పెట్టావా? ఇదేం బుద్ధి లేక నీకు? కొంచెం కూడా ఆలోచించకుండా మాట్లాడతావు. వాళ్ళ మధ్య అలాంటిది ఉండదంటే నమ్మవే? నమ్మను. నమ్మను కాక నమ్మను. నీకు వాళ్ళ మీద నమ్మకం ఉంటే నువ్వు నమ్ము, నాకేం అభ్యంతరం లేదు. మేమైతే నమ్మం. ఏం బావా, నువ్వు నమ్ముతావా? అతను నువ్వు? నాకేం అర్థం కావట్లేదు. ఆదిత్య గారు, ఏంటండి మీరు కూడా? ఆకాష్ అలాంటి వాడు మీకు తెలీదా? అది కద్దరని అసలు. బావా, ధరణి లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు భ్రమ కల్పించడంలో స్పెషలిస్ట్. ఇప్పుడు కూడా అంతే. వాళ్ళిద్దరి మధ్య ఉన్నదాన్ని లేనట్టు చూపించే ప్రయత్నం చేస్తుంది. ధరణి మాయ మాటలు నువ్వు వినకు, మోసపోతావు. ఎక్కువగా మాట్లాడవంటే పళ్ళు రాలు కొడతాను. నాకేం అవసరమే ఆయన్ని మోసం చేయడానికి? అలాంటి బుద్ధులు నీకున్నాయే, నాకు లేవు. నేను నీలాగా ఒకరితో ప్రేమయాణం జరిపి ఇంకొకరితో పెళ్లి పెట్టెల దాకా వెళ్లి దాన్ని చెడగొట్టుకుని సుఖంగా కాపురం చేసుకుంటున్న వాళ్ళ మధ్య దూరలేదు. నా గురించి మాట్లాడే హక్కు నీ క్యారెక్టర్కి లేదు, గుర్తుపెట్టుకో. ఓయ్, జరిగిపోయినవి తవ్వుకుంటూ కూర్చుంటే నేను కూడా చాలా మాట్లాడగలను. మాట్లాడు. ఇప్పుడు ఎవరొద్దన్నారు? నేనేమైనా చేస్తేనే కదా భయపడ్డానికి. ఏమీ చేయకపోతే స్వామీజీల చుట్టూ ప్రదక్షిణాలు ఎందుకు చేసావు? హాస్పిటల్ నుంచి ఎందుకు పారిపోయావు? నేను మంచి పని కోసం చేశాను, నీలాంటి పని చేయలేదు. అబ్బో, ఏంటో అంత మంచి పని. దాన్ని నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అవునా? నాకు కూడా నువ్వనే మాటలు పడాల్సిన అవసరం ఏం లేదు. నాకు నీతో మాట్లాడాల్సిన అవసరమే లేదు. నువ్వు అనవసరంగా స్వాతి ఆకాష్ల గురించి తప్పుగా మాట్లాడావు కాబట్టే నేను నోరెత్తాను. నేనేం తప్పుగా మాట్లాడలేదే, ఉన్నదే మాట్లాడాను. అది నీ ఊహ, నిజం కాదు. కాదని నువ్వెలా చెప్పగలవు? ఇంకా ఆపండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.